గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. చక్కగా చదువుకోవడం మీ బాధ్యత. చక్కగా చదువుకుందాం, మంచి భవిష్యత్తును పొందుదాం. సరే, క్రిందటి పాఠ్యాంశంలో పాఠ్యభాగంలో మనం సమయ విభజన గురించి, కణచక్రం గురించి మాట్లాడాం. సాధారణంగా జీవకణంలో, మానవ జీవకణంలో 23 క్రోమోజోములు ఉంటాయి. 23 క్రోమోజోముల జతలు, 23 జతల క్రోమోజోములు ఉంటాయి. సో ఇందులో శారీరక క్రోమోజోములు 22 జతలు ఆటోజోమ్స్. ఇవి శారీరక క్రోమోజోములు. ఒక జత లైంగిక క్రోమోజోములు. ఒక జత ఆలోజోమ్స్. are sex chromosomes. సో ఈ విధంగా 2 రకాల క్రోమోజోములు జీవకణంలో కనిపిస్తాయి. ఆటోజోమ్స్ అన్నింటిలో కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్న సమయ విభజన జరిగితే, ఆలోజోమ్స్ అది సెక్స్ క్రోమోజోముల్లో జరిగేది మాత్రం రిడక్షన్, డివిజన్. దాన్ని క్షయకరణ విభజన అంటారు. సో ఇందులో క్షయకరణ విభజన జరుగుతుంది. దీన్ని మనం మియాసిస్ అని పిలుస్తాం. సో ఇందులో సమయ విభజన చూసాం. ఇప్పుడు మియాసిస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సమయ విభజనలో క్రోమోజోములు రెట్టింపై తర్వాత పిల్ల కణాలకి సమానంగా పంచబడతాయి. కాబట్టి పిల్ల కణాలలో తల్లి కణాలలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. కాబట్టి వాటిలో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ అలా జరిగితే ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఫలదీకరణం తర్వాత ఫెర్టిలైజేషన్ తర్వాత మేల్ గ్యామెట్ నుంచి ఒకవేళ 23 జతలు, అలాగే ఫిమేల్ గ్యామెట్ నుంచి 23 జతలు వస్తే పిల్ల కణాల్లో 46 జతల క్రోమోజోములు అయిపోతాయి. అది వేరే జీవిగా రూపాంతరం చెందుతుంది, వేరే జీవిగా మారిపోతుంది. కాబట్టి అది ప్రమాదకరం, అలా జరగకూడదు. సో ఇక్కడ మళ్ళీ మానవ జాతి ఉద్భవించాలంటే ఇక్కడ క్రోమోజోముల సంఖ్య ఫిమేల్ గ్యామెట్ లో సగానికి, మేల్ గ్యామెట్ లో సగానికి తగ్గించబడవలసిన అవసరం ఉంది. సో ఈ విధంగా లైంగిక కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మియాసిస్, క్షయకరణ విభజన. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి మియాసిస్ 1, మియాసిస్ 2. రెండు దశల్లో జరుగుతుంది. మియాసిస్ 1 లో సబ్ ఫేజెస్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకటి క్షయకరణ విభజనలో ఫస్ట్ది ప్రోఫేజ్, సెకండ్ మెటాఫేజ్, మధ్యస్థ దశ, ప్రథమ దశ, మధ్యస్థ దశ. ఈ పదాలన్నీ మనం సమయ విభజనలో విన్నాం, మైటోసిస్ లో. అలాగే అనాఫేజ్, టీలోఫేజ్, అక్కడ మనం సైటోకైనసిస్ విన్నాం,
ఇక్కడ డయాకైన్సిస్ జరుగుతుంది. సో ఇక్కడ ప్రొఫేజ్ ప్రథమ దశ అనేది మళ్ళీ ఇక్కడ సబ్ స్టేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ సైటోకైనసిస్ జరుగుతుంది. సైటోకైనసిస్ జరుగుతుంది. ప్రొఫేజ్ లో ప్రథమ దశ divided into 5 substages or phases. అది ఒకటి ఇది ప్రొఫేజ్ 1 ఇది ప్రొఫేజ్ 1, ఇది మెటాఫేజ్ 1, ఇది అనాఫేజ్ 1, ఇది టీలోఫేజ్ 1, ఇది సైటోకైనసిస్. సో ఇక్కడ ప్రొఫేజ్ మళ్ళీ తిరిగి లెప్టోటిన్, జైగోటిన్, ప్యాక్టిటిన్, డిప్లోటిన్, the fifth one diakinesis. The prophase containing 5 substages in this process, prophase 1. So, ఈ 5 జరగడం గురించి మనం ఒకసారి చూద్దాం. లెప్టో means thin. సో సాధారణంగా కణం కేంద్రకం అందులో న్యూక్లియోలస్, క్రోమాటిన్. సో ఈ విధంగా మనం చూస్తాం సెల్ అనేది ఉంటుంది. ప్రొఫేజ్ వచ్చేసరికల్లా ఈ క్రోమాటిన్ అన్నది ఇట్ కండెన్సెస్, అది దగ్గరగా ఉండి పొట్టిగా తయారయ్యి మనకి క్రోమోజోమ్స్ గా మారడం అనేది మనం మైటోసిస్ లో ప్రథమ దశలో మనం చూస్తాం. సో ఆ విధంగా ఇక్కడ ఆఫ్టర్ అంతర్దశ ఇంటర్ఫేజ్ నుంచి ఇది ప్రారంభించబడి క్షైకణ విభజన స్టార్ట్ అయ్యే సమయంలో క్రోమాటిన్ అనేది ఇందులో ఉండే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, దట్ మీన్స్ లెప్టోనేమా. నేమా అన్నా సరే, నేమా అంటే థ్రెడ్స్, లెప్టో దట్ మీన్స్ థిన్. ఈ సన్నగా ఉండే దారపోల నిర్మాణం క్రోమోజోమల్ గా కండెన్స్ అయ్యి మనకి కనిపించేలాగా తయారవుతుంది. సెంట్రోమియర్ ఇది సెంట్రియోల్స్, న్యూక్లియోలస్, న్యూక్లియస్, కేంద్రకం, న్యూక్లియోలస్, కేంద్రకాంసం, క్రోమోజోమ్స్, సెంట్రియోల్స్. సాధారణంగా సెంట్రియోల్స్ అనేవి మనకి యానిమల్ సెల్స్ లో కనిపిస్తాయి. ప్లాంట్ సెల్స్ లో విభజన జరిగే సమయంలో మనకి ఫైబర్స్ ఏర్పడే సమయంలో మనకి ఫార్మేషన్ జరుగుతుంది. సెంట్రియోల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ కండెన్స్ అయ్యే ఇది లెప్టోటిన్. The genetic material chromatin condenses
and to form chromosomes. అది జరుగుతుంది ఒకటి. దీని తర్వాత జైగోటి. జైగో మీన్స్ పెయిర్ అవ్వడం అనేది, జతలు కావడం అనేది. సేమ్ మనం చూస్తాం న్యూక్లియస్ మెంబ్రేన్, కేంద్రక కవచం, సైటోప్లాజం, కెరియోప్లాజం, ఇవన్నీ మనకు తెలిసింది. సో ఇక్కడ సెంట్రియోల్స్ ఇవేం చేస్తాయంటే మనం ఇక్కడ పేరెంటల్, మెటర్నల్ అండ్ ప్యాటర్నల్ క్రోమోజోమ్స్ చూస్తాం. ఫీమేల్ గ్యామెట్ నుంచి వచ్చిన మెటర్నల్ క్రోమోజోమ్, మేల్ గ్యామెట్ నుంచి వచ్చిన ప్యాటర్నల్ క్రోమోజోమ్ చూడొచ్చు. ఈ రెండు కూడా ఒక జతగా ఏర్పడతాయి, పేర్. దాన్ని మనం జైగోటి అని పిలుస్తున్నాం. ఇది న్యూక్లియస్. సో ఇది జైగోటి. ప్రొఫేజ్ 1 లో జరిగే ఉపదశలు, వీటిని మనం బయోలింక్లు అని పిలుస్తాం. బయోలింక్. పేరెంటల్, paternal chromosome, maternal chromosome come side by side and form as biolinks. These are homologous chromosomes, సమజాతీయ క్రోమోజోములు. అలాగే బయోలింక్లు అంటాం, ప్రక్కన వచ్చి ఉంటాయి. సో అలాగే వీటిలో ఏర్పడిన క్రోమాటిడ్స్ అనేవి చూస్తాం, సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి. సో ఇక్కడ బయోలింక్స్ ఏర్పడడం అనేది చాలా ముఖ్యమైనది. సో హోమోలోగస్ క్రోమోజోమ్స్, సజాతీయ క్రోమోజోములు జైగోటిన్లో పేరుగా ఏర్పడతాయి ప్రక్కన వచ్చి. దీని తర్వాత మనం మూడవది ప్యాకెటింగ్. మన దీంట్లో ప్యాకెటింగ్ చూస్తాం. సో ప్యాకెట్ మీన్స్ థిన్. ఇక్కడ థిన్ గా మారాయి, ఇక్కడ థిక్ గా మారుతాయి. ప్యాకెటింగ్. ప్యాకెటింగ్ లో మనకు జరిగేది ఏంటంటే కయస్మ ఏర్పడడం చూస్తాం. That means tetrads సో ఇవి ఈ రెండు సిస్టమ్ క్రోమాటిడ్స్ సో ఈ సిస్టమ్ క్రోమాటిడ్స్ ఒకదాని ఒక క్రోమాటిడ్ ఇంకో క్రోమాటిడ్ దాటి దాని గుండా వెళ్తుంది, అటాచ్ అయి ఉంటుంది. Such type of attachment
the chromatids attached and crossing over. ఒక దాన్ని ఒకటి దాటి వెళ్ళేటప్పుడు రెండు కనెక్ట్ అవుతాయి. సో ఇలా కనెక్ట్ అవ్వడానికి దాటి వెళ్ళడాన్ని మనం క్రాసింగ్ ఓవర్ అని పిలుస్తాం. క్రాసింగ్ ఓవర్. సో ఇక్కడ మనం ప్యాకెటింగ్ లో క్రాసింగ్ ఓవర్ అన్నది చాలా ముఖ్యమైన విధానం. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ చూడొచ్చు. సాధారణంగా ఇక్కడ ఇలాగా క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నప్పుడు జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ ఇక్కడ జరిగే ప్రక్రియ. జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్. జన్యు పదార్థ మార్పిడి ఇక్కడ జరగడం అనేది మనం చూస్తాం. సో దీన్నే మనం క్రాసింగ్ ఓవర్ అంటారు. ఖయాస్మా ఏర్పడుతుంది. దీన్నే ఇలాగా ఒకదాని ఒకటి ఇంటి మాదిరిగా ఏర్పడడానికి దీన్ని ఖయాస్మా అని పిలుస్తాం. సో the sister chromatids, the paternal and maternal chromatids crossing over by the genetic material exchange, it leads to variation. So genetic material తలకే exchange వలన వేరియేషన్స్ ఏర్పడతాయి. వైవిధ్యాలు ఏర్పడడానికి గల కారణం ఇదే, వేరియేషన్స్. కొత్త లక్షణాలు రావడానికి గల కారణం ఇక్కడ జరిగే క్రాసింగ్ ఓవర్. సో ఈ విధంగా ప్యాకెటింగ్ లో జరుగుతుంది. దీని తర్వాతది డిప్లోటిడ్. డిప్లోటిడ్ చూద్దాం మనం. డిప్లోటిడ్ లో ఇవి రిపల్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా a nuclear membrane starts to disappear, nucleolus and nuclear membrane. అలాగే ఇక్కడ రిపల్షన్ అనేది చూస్తాం. సెంట్రోమియర్, క్రోమాటిడ్స్, ఇది వేరు రంగులో వేస్తున్నాం. This is the centromere. సో ఇప్పుడు అయిన ఇవి ఈ క్రోమోజోమ్ తాలూకా ఏవైతే ఖయాస్మాలో ఉన్నాయో అవి సెపరేట్ అవుతాయి. ఎప్పుడైతే జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత ఈ రెండు సెపరేట్ అవుతాయి. ఇప్పుడు వైట్ కలర్ లో దీని తాలూకా క్రోమాటిడ్ అన్నది ఇక్కడ వరకు దీని క్రోమాటిడ్ అయితే ఇక్కడ నుంచి దీని తాలూకా క్రోమాటిడ్ వచ్చి చేరుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే దీనికి ఈ క్రోమాటిడ్ దీని తాలూకా క్రోమాటిడ్ ఒక పీస్ వచ్చేది. సో ఆ ఖయాస్మాట్ దగ్గర ఆ రెండు టెర్మినల్స్ సెపరేట్ అవుతున్నాయి. రెండు టెర్మినల్స్ సెపరేట్ అయ్యి క్రోమాటిడ్స్ కి అటాచ్మెంట్ అయిపోతాయి. దాన్ని మనం
జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ జరిగి వేరియేషన్ దారి చేసే క్రాసింగ్ ఓవర్ అని చెప్పి మనం పిలుస్తాం. సో అది జరగడం వల్లనే ఇక్కడ మనకి వైవిధ్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ న్యూక్లియస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రైన్ స్టార్ట్స్ టు డిసపియర్. దీన్ని డిప్లోటీన్ అని పిలుస్తాం. డిప్లోటీన్ డిప్లో మీన్స్ టు. ఈ దశలోకి వచ్చేసరికల్లా rod like structures, centromere, rod like structure, it's centrosome. Centrioles నుంచి ఇక్కడ ఆస్టర్ రేస్ ఏర్పడతాయి. ఆస్టర్ రేస్ ఈ సెంట్రోజోమ్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెంట్రోజోమ్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పోల్స్ వైపు వెళ్ళడానికి డివైడ్ అయితే పోల్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ రెడీ అవుతుంది. సో ఇది డిప్లోటీన్ జరిగే చర్య. సెంట్రోజోమ్ డివైడ్స్ అండ్ స్టార్ట్ టు రీచ్ అపోజిట్ పోల్స్. సో ఈ విధంగా ఇక్కడ స్పిండిల్ ఫైబర్స్ ఏర్పడడానికి రెడీ అవుతుంది, సిద్ధపడుతుంది. సో డిప్లోటీన్ అనేది. తర్వాత డయోకైనసిస్ ఇప్పుడు చూస్తాం. డయోకైనసిస్ అనేది మనకి సమీపంలో ప్రొఫేజ్ మెటాఫేజ్ కి సిద్ధమవుతున్న సమయంలో ఎలాగో ప్రొఫేజ్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ రెడీగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే ట్యాండమ్ వచ్చి ఉందో న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్ డిసపియర్స్. సో అవి అదృశ్యమైపోతాయి. అదృశ్యమైపోయి మనకి సైటోప్లాజం లో క్రోమోజోమ్స్ సో ఇలాగా టెర్మినలైజేషన్. సెంట్రోమియర్, సో ఈ విధంగా స్పష్టంగా మనకి క్రోమోజోమ్స్ అనేవి అవుతాయి. అలాగే సెంట్రియోల్స్ అనేవి దీన్ని టెర్మినలైజేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. టెర్మినలైజేషన్ ఇవి సెంట్రోమియర్స్ అనేవి ఇట్స్ మూవ్స్ టు ఆపోజిట్ పోల్స్. సో ఇవి ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అవుతాయి. సో ఇక్కడ జరిగే ప్రత్యేకమైన చర్య ఇది డయోకైనసిస్. డయోకైనసిస్. సో ఇవి దీస్ ఆర్ ది స్టేజెస్. ఇది జస్ట్ మనకి 10th క్లాస్ లో ఈ సిలబస్ దీని గురించి వాటి గురించి లేకపోయినా కొంత అవగాహన కలగడానికి మాత్రం ఇది చెప్పడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రోటీన్ లో సన్నగా ఉన్న క్రోమాటిన్ వల్ల అనేది కండెన్సెస్ అవ్వడం దగ్గరగా రావడం మనం చూస్తాం. పొట్టిగాను దళసరిగాను తయారవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే బయోలింట్ అనేవి హోమోలాగస్ సజాతీయ క్రోమోజోమ్లు అనేవి ఒక దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఇది సిస్టర్ క్రోమాటిన్స్ అంటాం మనం.
ఈ రెండు సిస్టమ్ క్రోమాటిడ్స్, ఈ రెండు సిస్టమ్ క్రోమాటిడ్స్. సో ఇప్పుడు ఇవి నాన్ సిస్టమ్ క్రోమాటిడ్స్ గా మారిపోయాయి. సో ఇక్కడ మనం రిపల్షన్ చూస్తాం. దేనికంటే విడిపోయి ముక్కలు వికర్షణ చెంది బట్ దే అటాచ్ అట్ ది టిప్ ఆఫ్ ది chromatids. They attach at the tip of the chromatids, that is the terminalization. సో ప్యాకెట్ లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడొచ్చు. క్రాసింగ్ ఓవర్ అనేది, అలాగే క్యాష్ ఏర్పడడం, జెనెటిక్ ఎక్స్చేంజ్ అవ్వడం, జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవ్వడం, అది వేరియేషన్ దారితీస్తుందని చెప్పుకుని అలాగే ముఖ్యమైన ప్యాకెటింగ్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు ఈ విధంగా ప్రొఫేజ్ 1 కంప్లీట్ అయ్యే సమయానికి దే రెడీ టు పార్టిసిపేట్ ద నెక్స్ట్ స్టేజ్ మెటాఫేజ్ 1. సో చూద్దాం మెటాఫేజ్ 1 లో మనం సంవిభజనలు ఎలాగైతే చూసామో మిగతావన్నీ అలాగే జరుగుతాయి. దాంట్లో ఎక్కడ మనకి పెద్దగా తేడాలు కనిపించవు, ఎందుకంటే ఆ పదాలను ఉన్నాయి, ఎందుకు మనం నేర్చుకున్నాం. ఈ 5 మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ గా నేర్చుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్, డయాకైన్సిస్. మెటాఫేజ్ వచ్చినప్పుడు మెటాఫేజ్ లో మధ్యఫలకం ఏర్పడుతుంది. ఆ మధ్యఫలకం మీదకి సెంట్రోమియర్స్ అన్ని వచ్చి చేరుతాయి. సో సెంట్రోమియర్స్ వచ్చి చేరి అవి మధ్యఫలకంగా చేరడం వల్ల దాన్ని మెటాఫేజ్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఇక్కడ సెంట్రియోల్స్ నుంచి ఫైబర్స్ ఏర్పడతాయి. సో ఇక్కడ మనం ఫైబర్స్ అనేవి చూస్తాం. స్పిండిల్ ఫైబర్స్, కంటితంతులు. సో దీంట్లో ఇప్పుడు సెంట్రోమియర్స్, సో ఈ విధమైన క్రోమోజోమ్స్ మనం మధ్య ఫలకం, ఇది ఈక్వటోరియల్ ప్లేన్, ఆ ఈక్వటోరియల్ ప్లేన్ లో ఆ సెంట్రోమియర్స్ అటాచ్ అయ్యి మధ్య ఫలకం దగ్గర చేరడం అనేది మనం చూస్తాం. సో this is the metaphase. Metaphase 1. మధ్యస్థ దశ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఇక స్పిండిల్ ఫైబర్స్ ఏర్పడి సెంట్రోమియర్స్ దే అటాచ్డ్ to the centromeres. ఇక్కడ సెంట్రోమియర్స్ అటాచ్ అయిన తర్వాత అనాఫేజ్, నెక్స్ట్ స్టేజ్ అనేది అనాఫేజ్ లోకి వస్తాం. అనాఫేజ్ ఇక్కడ చూద్దాం. centromeres, spindle fibers. At this time, spindle fibers contracts and pull the chromosomes towards the poles. ఈ విధంగా లాగబడతాయి. So chromosomes moves to the opposite poles. Is metaphase dasha is the best phase to study.
మన క్రోమోజోమ్ తాలూకా అంటే ఈ మియోసిస్ గాని మైటోసిస్ గాని జరిగే సమయంలో మనం చూడడానికి మియోసిస్ లో మెటాఫేజ్ దశ చక్కగా కనపడే దశ. సో ఇట్ ఈస్ ద బెస్ట్ స్టేజ్ టు స్టడీ అబౌట్ ది మియోసిస్. మెటాఫేజ్ దశ తర్వాత ఇక్కడ ఎనాఫేజ్ అనేది వస్తుంది. ఎనాఫేజ్ దశ, ఎనాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, ఎనాఫేజ్ మీన్స్ చలన దశ. పదంలో ఉంది చలన దశ. సో ఇది ధ్రువాల వైపు క్రోమోజోమ్స్ స్పిండిల్ ఫైబర్స్ చేత లాగపడతాయి. సో అవి సంకోచం చెందుతూ వాటిని లాగుతాయి. ఇక్కడ మనకి ఏంటంటే ద క్రోమోజోమల్ నెంబర్ బికమ్స్ ఆఫ్ chromosomes to the opposite poles. They move half of the chromosomes separate to the opposite poles. ధ్రువాల వైపు సమానంగా కదులుతాయి. సో ఇక్కడ క్రోమోజోమల్ నెంబర్ అనేది సగానికి తగ్గించబడుతుంది. సో ఇక్కడ రిడక్షన్ అనేది మనం చూస్తాం. క్రోమోజోమ్స్ అనేది హాఫ్ నెంబర్ ఆఫ్ chromosomes. సో సగం తగ్గించబడడం అనేది ఇక్కడ మనం చూస్తాం ఎనాఫేజ్ దశ. ద నెక్స్ట్ స్టేజ్ టీలోఫేజ్. అంచు దశలో మనకి తిరిగి న్యూక్లియర్ membrane and nucleolus reappears at this stage, at the telophase. Telophase లో మనకి కేంద్రక కవచము, కేంద్రకాంశము మళ్ళీ ఫార్మ్ అవుతాయి. Centrioles disappear and nucleolus and nuclear membrane reappears. తిరిగి ఇక్కడ ఏర్పడతాయి. సో అలాగే ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో తిరిగి అవి దే coil as to form as a chromatin net. chromatin వలగా మారిపోతాయి. ఇక్కడ మనం కేంద్రక కవచం చూడొచ్చు. అలాగే న్యూక్లియస్ టీలోఫేజ్ అంచు దశ. దీని తర్వాత డయాకైనసిస్ అనేది రెడీగా విడిపోవడం. సో ఇది దీంట్లో ఫర్రో ఆర్ కన్స్ట్రక్షన్. A construction forms and it divides into two cells. So ఈ విధంగా డయాకైనసిస్ లో రెండు సెల్స్ గా ఇది డివైడ్ అవుతుంది. డయాకైనసిస్ సో ఇది డివైడ్ అవుతూ two cells. Centrioles, chromatin, nucleolus, nuclear membrane, centrioles form. So in the first meiosis, the cell divided into two cells. In these pages, the chromosomal number directly
as of. సో హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏర్పడడం ఇక్కడ మనం చూస్తాం. ఇలా ఏర్పడడం వల్లనే ఇంతవరకు ఉన్న ద్వైస్థితిక కణం రెండు ఏకస్థితిక కణాలుగా మారుతుంది. సో రెండు ఏకస్థితిక కణాలుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకి క్రోమోజోమల్ రిడక్షన్ అనేది జరిగింది. అందుకే దీనికి క్షయీకరణ విభజన చేస్తున్నాం. దీని తర్వాత జరిగే మియోసిస్ 2 అనేది ఇట్ ఈస్ యాజ్ లైక్ యాజ్ మైటోసిస్. సమవిభజన ఎలా జరుగుతుందో అదే విధంగా ఇప్పుడు ఈ కణాలు సమవిభజన జరిగి మళ్ళీ ఇది రెండు కణాలుగా డివైడ్ అవుతుంది. ఇది కూడా సమవిభజన జరిగి రెండు కణాలుగా మారుతుంది. సో ఈ విధంగా at the completion of meiosis 2 4 haploid daughter cells form. 4 ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి. మైటోసిస్ లో అయితే మనం రెండు చూసాం. మియోసిస్ లో చివరిగా మనకి 4 పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. సో 4 daughter cells, haploid daughter cells formed at the end of the meiosis. సో విద్యార్థులారా, దీని గురించి మీకు ఎక్కువగా సిలబస్ లో లేకపోయినప్పటికీ మనకి అవగాహన కోసం దీన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ద సిగ్నిఫికెన్స్ మనకి దీని తర్వాత ప్రాముఖ్యత మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్. ఎందుకంటే మియోసిస్ చాలా ప్రాముఖ్యత కలిగింది. ఇట్ షుడ్ బి మెయింటైన్ ద క్రోమోజోమల్ నెంబర్ ఆఫ్ ఇన్ ద గ్యామెట్స్, ద హ్యాప్లాయిడ్ స్టేజ్. ఎందుకంటే మేల్ గ్యామెట్ నుంచి ఇప్పుడు 23 జతల్లో 23 మాత్రమే ఇక్కడ సగటు తగ్గింది కాబట్టి 23 క్రోమోజోమ్లు ఉంటాయి. అలాగే ఫిమేల్ గ్యామెట్ లో కూడా 23 క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. ఈ 2 గ్యామెట్స్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ లో 23 కలిసి మళ్ళీ 23 జతల క్రోమోజోమ్లు అనేవి ఏర్పడతాయి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అలా కాకపోతే జీవుల తాలూకా జాతులు మారిపోయే ఆకారం అన్ని మారిపోతాయి. సో అలా మారకుండా ఉంటాయి. ప్రతి జాతి కూడా స్థిరమైన క్రోమోజోముల సంఖ్య కలిగి ఉంటుంది. అలా ఉంచడానికి ఈ మియోసిస్ ముఖ్యమైన కారణం. సో విద్యార్థులారా, మనం ఈ రెండు వీడియోస్ లో కణ విభజన గురించి మనం తెలుసుకోవడం జరిగింది. చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంటి వద్దనే ఉండండి, బయటకు తిరగవద్దు, మాస్క్ ధరించండి, బయటకు వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకోండి, చేతులు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోండి, ఇంటి వద్దనే ఉండండి. ఎవరితోనో మాట్లాడవలసి వస్తే కాస్త దూరం పాటించండి. స్టే అట్ హోమ్, స్టే సేఫ్. ఆల్ ది బెస్ట్. ఎప్పటిలాగే ఈ రోజు మంచి రోజే. సో చదువుకోవడం మీ తొలగ బాధ్యత. చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తును పొందండి. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.